కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాల్లో 1300 కోట్ల రూపాయల ఖర్చుతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. ఈ రోజు ఆమె రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలను పూర్తిగా నివారించేందుకు 1000 కోట్ల రూపాయలతో మారుమూల ప్రాంతాలన్నింటికీ మెరుగైన రహదారులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి తెలియజేశారు. 1600 గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు 156 కోట్ల రూపాయల ఖర్చుతో పలు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్రామాభివృద్ధికి దోహదపడే తాగు, సాగునీరు, రహదారులు, విద్య, వైద్య సౌకర్యాలపై అధిక దృష్టి సారించడం జరిగిందని వెల్లడించారు. గత ప్రభుత్వం సకాలంలో యూసీలను కేంద్రానికి పంపకపోవడంతో కేంద్రం నుండి నిధులు మంజూరు కాక ఆయా పనులన్నీ పెండింగ్ లో ఉండిపోయేవని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులను తెచ్చుకోగలుగుతున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా సురక్షితంగా మహిళలు ప్రసవించాలని, అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా డోలీ మోతలు లేకుండా రహదారి సౌకర్యాలు కల్పించాలని కేవలం ఈ 10 నెలల కాలంలోనే దాదాపు 1000 కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేసి వేయటం జరుగుతోంది. కొన్ని పనులు ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని పూర్తయిపోయి మేము ఆల్రెడీ ప్రారంభోత్సవాలు కూడా చేయడం కూడా జరిగింది. మీరందరూ కూడా చూశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అతి ముఖ్యంగా ఒక 5 పాయింట్స్ మీద ముందుకు వెళ్తున్నాం. ఒకటి త్రాగునీరు, సాగునీరు, రహదారి సౌకర్యాలు, విద్య, వైద్యం. ఈ 5 ఉంటే గిరిశిఖర ప్రాంతాల్లో కూడా 80% వరకు కష్టాలన్నీ పోతాయి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని నాకు మొదటి మీటింగ్లోనే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అక్కడి నుంచి నిధులు కూడా తెచ్చుకుంటూ, మీకు మొన్ననే తెలుసు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా అరకు పాడేరుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 550 కోట్ల నిధుల్ని ఇవ్వటం కూడా జరిగింది. ఎందుకంటే కేంద్రంతో సమన్వయం చేసుకుంటేనే ఈరోజు మేము అన్ని విధాలుగా వాళ్ళకు కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన గాయాలు ఇంకా మనకు మానలేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న వాటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇతోధికంగా కాస్త సహాయపడడం వల్ల, మేము యూసీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం వల్ల ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలతో పాటు ఏ గ్రామానికి కూడా త్రాగునీరు లేదు అనే విషయం రాకుండా అందరికీ ఇస్తున్నాం. నేను వచ్చేటప్పటికి దాదాపు 1600 గ్రామాలకి త్రాగునీటి సౌకర్యం లేదు. మేము వచ్చిన తర్వాత ఆ గ్రామాలన్నిటికీ కూడా త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఈ సమ్మర్ హాలిడేస్ కంటే ముందు పిల్లలు స్కూల్స్ చూస్తే చాలా బాధ అనిపించేది. స్కూల్స్ కానీ, వాళ్ళ కాంపౌండ్ వాల్స్ లేకపోవడం కానీ, టాయిలెట్స్ లేకపోవడం కానీ, ఆర్ఓ ప్లాంట్స్ లేకపోవడం కానీ కొన్ని ఆల్రెడీ ఈ 9 నెలల్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 156 కోట్లు పెట్టి స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ 1.5 మంత్ సమ్మర్ హాలిడేస్లో పూర్తి చేస్తాం. పిల్లలు మళ్ళీ స్కూల్స్ తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకి పూర్తి స్థాయిలో త్రాగునీరు, టాయిలెట్స్ పూర్తిగా ఉంటాయి. అలాగే స్కూల్స్లో ఉన్నటువంటి కొంచెం రిపేర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేస్తున్నాం. అన్ని స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ ఇచ్చాం, అన్ని స్కూల్స్కి. ఇంతకు పూర్వం ఏంటంటే అమ్మాయిల హాస్టల్స్ ఉన్న వాటికి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మేము వచ్చిన తర్వాత మొత్తం అన్నిటికీ కాంపౌండ్ వాల్స్ ఇస్తూ అమ్మాయిల హాస్టల్స్లో కొంచెం టాయిలెట్స్ ఎక్కువగా పెట్టించడం, త్రాగునీరు సౌకర్యం కూడా ఎక్కువ పెట్టించడం కూడా జరుగుతుంది.